హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ లాగ్. ఈ రోజు అయితే ఇక ఎండాకాలం స్టార్ట్ అయింది. ఇంకా చింత చిగురు కూడా చింత చెట్లు చిగురు స్టార్ట్ అయింది అనమాట. ఇక ఇప్పుడైతే చింత చిగురు అయితే తీసుకొచ్చిండు. ఇంకా మరి అత్తమ్మ చింత చిగురు ఒకటే వండుతుందా, ఇంక ఇంట్లో ఏమైనా కాంబినేషన్ వేస్తుందా అడిగి తెలుసుకున్నాం. అత్తమ్మ చింత చిగురు తెచ్చింది కదా, ఇంట్లో ఏమేసి వండుదాం అత్తమ్మ? మరి చింత చిగురు చికెన్ ఉండబోతుంది. ఇది సంవత్సరానికి ఒకసారి ఇట్లా చింత చిగురు వస్తుంది కదా అత్తమ్మ. చింత చిగురు వచ్చిన తర్వాత కాయలు కాస్తాయా? చిగురు వచ్చిన తర్వాత పూత పూస్తుంది. పూత పూసి కాత వస్తుంది. కానీ ఇది సంవత్సరానికి ఒకసారి ఇది కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని ఇది ఆకు ఎక్కువ ముదిరేసరికి ఒక 7-8 సార్లు అన్ని వండుకుంటాం. అవును, ఈ చింత చిగురు దేంట్లోనైనా పప్పు, శనగపప్పు, ఉల్లిగడ్డ, చింత చిగురు, ఇంకా ఒట్టి చేపలు, ఉల్లిగడ్డ, చింత చిగురు, ఇంకా ఉట్టిగా కూడా 2 ఉల్లిగడ్డలు వేసుకొని ఉట్టిగా కూడా వండుకుంటే కమ్మగా ఉంటది. ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. ఇంకా ఇది చికెన్లా మటన్లా కూడా వేసుకోవచ్చు, చికెన్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వండబోయేది ఏంటంటే చికెన్ చింత చిగురు. చాలా బాగుంటది, కమ్మగా తింటుంటే ఒక బుక్క తినబుద్ధి అవుతుంది. పుల్లగా కమ్మగా అవుతుంది. సరిపోదు అత్తమ్మ మరి? చాలు. ఎంత చికెన్ ఎంతది? కిలో చికెన్ కు ఇది ఒక 1/2 కిలో వేసుకోవాలి. 1/2 కిలో వేసుకుంటే అంటే అంత పుల్లగా ఉండకుండా, అంత చప్పగా ఉండకుండా, పుల్లగా ఉండకుండా బాగుంటది. పుల్లగా ఉంది. 1 కిలో చికెన్, 1/2 కిలో చింత చిగురు, ఒక 2 ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నా, కొత్తిమీర. కిలో చికెన్ కు ఇది ఒక 1/2 కిలో అంతా వేసుకోవాలి. నార్మల్ గా అంత పుల్లగా కాకుండా, అంత సప్పగా ఉండకుండా మంచిగా ఉంటది. అటుకే పెట్టుకుందాం. ఇక ఒక 3 పావులు ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఇగో చికెన్ వేసుకుంటున్నా. ఇలా చికెన్ తెప్పించిన, 1/2 కిలో చింత చిగురు తెప్పించిన. ఇగో మంచిగా ఇట్లా కలుపుకొని ముద్దుగా ఇది మంచిగా అయినాక, ఉడికినాక మనము చింత చిగురు వేసుకుందాం. ఉప్పు. అత్తమ్మ ఇగో చింత చిగురు కడిగి పెడుతున్నా అత్తమ్మ. కడిగి ఇగో దీంట్లో పెట్టు. కొత్తిమీర పక్కకు పెట్టేసి. అప్పుడు మీరు వెనకట కడిగి వేసేదా? కడుక్కునేది, కడిగేసేది. తొక్కు కూడా నూరేది. ఈ తొక్కు నూరుతారా? ఉడకబెట్టి అంత కారం వేసి ఒక పచ్చి ఉల్లిగడ్డ అందులో దంచి ఇక కథం వేసుకొని తినేది. మంచిగా ఇగో ఇట్లా ఉడికేదాకా కొద్దిసేపు మంచిగా కూలబడాలి. ఇది కూలబడితే మంచిగా ఉడికినట్టు అవుతుంది. అయినాక పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటున్నా. ఇగో పసుపు వేస్తున్నా. ఇగో కారం వేస్తున్నా. 2 చెంచాలు వేయాలి. ఉప్పు వేసుకుంటున్నా. ఇగో 2 చెంచాలు ఉప్పు వేసిన, 2 చెంచాలు కారం వేసిన, దానికి సరిపడా వేసిన. ఇంకా మీకు నచ్చినట్టుగా వేసుకొని వండుకోండి. ఇగో కారం వేసుకున్నాక ఉప్పు కారము మంచిగా కలిసేదాకా మంచిగా ఇట్లా కలుపుకొని మంచిగా కొద్దిసేపు ఇట్లా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఇంకా చిగురు వేసుకుంటే అప్పుడు కొంచెం ఎసరు వేసుకుందాం. మంచిగా ఇగో ఇట్లా ఉడికింది, ఎసరు వేసుకుందాం. ఇక ఎసరు వేసుకొని చింత చిగురు వేద్దాం. మంచిగా అందులోనే ఇగో అట్లా ఉడికేదాకా ఉంచాలి. ఇగో చింత చిగురు వేసుకుంటున్నా. మంచిగా ఇగో కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. ఇక మంచిగా ఉడికేదాకా కొద్దిసేపు ఉడికేదాకా ఉంచుదాం. పుల్ల పుల్లగా కమ్మగా వస్తుంది. మూత పెట్టేసిన
ఇగో ఇప్పుడే వేసి పెట్టిన కదా, పచ్చగా మీదనే అమాదానం వేసిన, అగో ఉడికి ఇగో ఎట్లా వెళ్ళిపోయింది చూడు. అగో ఇట్లా అవుతుంది, ఎంత బాగా అయిందో చూడు. ఇగో మంచిగా ఇంకా జర ఉడికేదాకా ఉంచి ఇక తినాలే, కమ్మటి వాసన వస్తుంది మంచిగా. ఇగో ఇట్లా ఉడికింది, ఇక ఉడికింది. ఒక చెంచా ధనియాల పొడి, ఇంకో గరం మసాలా నూరుకుంటున్నా, నెచ్చం నూనె నెచ్చం, ఇలాచి లవంగం చెక్క సాజీరా, ఇగో కొంచెం గరం మసాలా. ఇక మంచిగా ఇక ఉడికింది. అన్నం వేసుకొచ్చుకో అమ్మ. ఇగో కూర ఉడికిందమ్మా. అయిందా? అయింది. ఇక అన్నం వేసుకొని రెడీగా ఉన్నా, తీసుకొచ్చి మంచిగా ఇగో ఉడికింది. బా కుట్ట 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 ఉడుకుతుంది. అంతా కులబడిపోయింది అసలు, గూజు గూజు ఇట్లా మంచిగా కూరనైతే కాల్తుంది. ఎంత టైం పడుతుందో అనుకున్నా నేనైతే. ఏనా కూర ఏనా? నీకేనా? టేస్ట్ చూద్దాం ఇక. మొత్తం టేస్ట్ చూద్దాం. మెత్తగా ఉడికిపోయింది ముక్క కూడా, మంచిగా ముక్క కూడా చూద్దాం. పుల్ల పుల్లగా మంచిగా, ఈ ముక్కకు కూడా పులుపు పడుతుంది, మంచిగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మ ఉంటది. చికెన్ తిని 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 బోర్ వస్తుంది కదా, ఇట్లా డిఫరెంట్ గా అనిపిస్తుంది. చింతరెక్కేసేసరికి ఎంత కమ్మగా అయిందంటే అంత మంచిగా అయింది, పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా. ఎప్పుడు ఒకటే లాగా కాకుండా ఇట్లా మంచిగా పుల్లగా. ఊరికే ఉల్లిగడ్డ వేసి మసాలా వేసి కొత్తిమీర వేసి అదే వండుకుంటున్నాం కదా, ఇంకా ఇట్లా వండుకుంటే బాగుంటది. కొత్తగా ఉంది, సూపర్ అంటే సూపర్ అయింది. డిఫరెంట్ గా ముక్క కూడా చింత చిగురు తొందరగా పట్టింది పులుపు.